హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్టు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆరోగ్యశ్రీ పథకం అమల్లో కీలకంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్న వేలాది ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు ప్రభుత్వం రైళ్లు పరిగెట్టిస్తుంది. 1.5 శతాబ్దంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఏదో ఒక రోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని వారు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా విధానంలో అమలు చేయటానికి ప్రభుత్వం టెండర్ పిలిచింది. పథకం కింద సేవలు అందిస్తున్న ఆరోగ్యమిత్ర, టీం లీడర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులందరినీ బీమా కంపెనీకి అప్పజేసేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది ఆరోగ్య మిత్రులు, 100 మంది టీం లీడర్లు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఇక వీరితో పాటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోనే ఉద్యోగులందరూ కలిపి 2,500 మందికి పైగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ శాతం 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇక 2019-24 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసిన వైఎస్ జగన్ సర్కారు ఈ పథకం అమల్లో కీలకమైన ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ పథకం భరోసా ఇచ్చింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మిత్రాలకు 6,000, టీం లీడర్లకు 10,600 చొప్పున వేతనాలు ఉండేవి. ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నవంబర్లో ఆరోగ్య మిత్రాలకు 12,000, టీం లీడర్లకు 15,000 వరకు వేతనాలను పెంచారు. ప్రభుత్వ రంగంలో నిశ్చితంగా పనిచేసుకుంటూ ఏదో ఒకరోజు ఉద్యోగాలు శాశ్వతం అవుతాయని కోరుకుంటున్న ఉద్యోగుల గుండెల్లో చంద్రబాబు బీమా బాంబు పేల్చారు.